సో మాట్లాడదాం గ్రూప్స్‌కి సంబంధించి మరింత మనతో పాటు రవి రాథోడ్‌ను. సో చెప్పండన్న అంటే గ్రూప్స్‌కి సంబంధించి మీరు ఎప్పటినుంచో కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా రేపో మాపో నియామక పత్రాలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఆపేసింది ఇవ్వద్దు అని చెప్పి చెప్పింది. సో ఇంకా అంటే ఏంది అంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటారు? మీరు ఇంతనమ్మా క్వెషన్ చేస్తా ఉన్నారు. ఎప్పటినుంచో కొట్లాడుతున్నారు. ఎందుకు పట్టించుకుంటారు? మా తరపున ఈనాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకున్నా కానీ ఇప్పుడు మీరు చాలా కష్టపడి ప్రతి ఒక్కసారి మీ యొక్క ఛానల్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క మహాధర్నాకి విచ్చేసినటువంటి నిరుద్యోగులకి ఈ యొక్క యావత్ నిరుద్యోగ సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు టీజీపీఎస్సీ చేస్తున్నటువంటి అక్రమాలు ఇది అక్రమాలే. మాకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు 2025 అయిపోతా ఉంది. దాదాపు 3-4 సంవత్సరాలు ప్రాసెస్లో ఒక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేకపోయారు. మీ యొక్క పారదర్శకత అనేటువంటిది ఎక్కడ వెళ్ళిపోతా ఉంది. మీరు పారదర్శకంగా మేము అందరినీ ఎన్నుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం అంటారు, కానీ పారదర్శకత లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు మాత్రమే వీళ్ళు జాబ్లు అనేటువంటిది ఇస్తూ ఉన్నారు, నిరుద్యోగులకు ఇవ్వడం లేదనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా వాళ్ళకే ఇచ్చుకున్నారనేటువంటిది కూడా నేను నిరూపించగలను. ఎందుకంటే ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్లో ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు 31,403 అనేటువంటిది వస్తుంది. తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అపియర్ రాసిన వాళ్ళు ఉంటారు, ఆ 21,093. దాని తర్వాత జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు 21,103 ఉంటుంది. 10 మంది ఎవరు? ఆ 10 మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం కదా, నిజం. వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ నెంబర్ 18-19లోనే ఉన్నారు కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఆ ఒక్క సెంటర్లోనే ఎక్కువ ఉమెన్స్ ఎట్లా వస్తారు? అందులో ఉమెన్స్ ఒకరిని అంటే ఉమెన్స్కి మాత్రమే సపరేట్గా ఎందుకు పెడతారు, మేల్స్ని ఎందుకు పెట్టలేదని మేము చెప్తే టీజీపీఎస్సీ పెట్టినటువంటి అడ్వకేట్ చెప్తారు అందులో వాష్రూమ్ లేవు కాబట్టి మేము వాళ్ళని అలో చేయలేదు. కానీ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, మిగతా స్టేట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి కదా, సెంట్రల్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి కదా. అప్పుడు ఎన్నో ఎగ్జామ్స్ రాశారు కదా అందులో. అప్పుడు వాష్రూమ్ లేవా అందులో? అప్పుడు ఎవరు వాష్రూమ్ కూడా పోలేదా? అదే పాటు ఇంకొకటి ఏంటంటే అందులో మేల్స్ని చేస్తే కెమెరాలు తీసుకెళ్ళి కెమెరాలు బాత్రూమ్లలో కావచ్చు, తర్వాత రూమ్లలో అంటిస్తారు, రూమ్లలో పెడతారని అంటా ఉన్నారు. టీజీపీఎస్సీ అంత వరస్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా? గేట్ దగ్గరనే కదా, 2-3 సార్లు చెక్ చేయరా? అంత ఉంటుంది, కానీ కెమెరాలు ఏ విధంగా తీసుకెళ్తారు? ఆ వాదనలు చెప్పడానికి కూడా శరం ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వం చెప్తుంది లేదు ప్రాపర్ గా మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, కానీ కొంతమంది నిరుద్యోగులు ఇటు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మా పార్టీలో మా వెనకాల ఏ పార్టీలు ఉన్నాయి సార్? ఇంతకు ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే కదా ఉన్నది, మా ఫేస్లే కదా. కానీ మీరు ఖచ్చితంగా ఇందులో స్కామ్ చేసిరని చెప్పి పక్కదారి పట్టియడానికే మాపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటు మానవతా రాయ్ కూడా మాట్లాడుతూ సో ఏం లేదు అదంతా కూడా కావాలని కొంతమంది కలిసి అంటున్నారు అని మానవతా రాయ్ కూడా చెప్తుంది కూడా ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని ఏమంటారు? మానవతా రాయ్ గారిని మేము గౌరవిస్తాం, కానీ మానవతా రాయ్ గారు అంత మంచి పొజిషన్లో ఉన్న తర్వాత చెప్పుతో కొడతాం అనేటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చెప్పుతో ఏ విధంగా కొడతారు మీరు? మాకు చెప్పులు లేవా? మీరు వ్యక్తే మేము వ్యక్తే, ఏం తమాషా చేస్తున్నావా? అసలు నువ్వు చెప్పుతో కొట్టడానికి నువ్వే పడివి, మాకు అన్నం పెడుతున్నావా, మాకు తిండి పెడతా ఉన్నావా? నువ్వు ఒకసారి చెప్పుతో కొడతావేమో, మేము 100 సార్లు చెప్పుతో కొడతాం బిడ్డ. నువ్వు చెప్పుతో కొడతావు అంటున్నావు కదా, నీకు దమ్ముంటే అశోక్ నగర్ రా, బట్టలు కూడా తీసి కొడతారు. కాంగ్రెస్ పార్టీ నువ్వన్నారా వేరే వాళ్ళని ఎవరినైనా, ఎంత పెద్ద లీడర్ అయినా సరే బట్టలు కూడా చూసి ఈ యొక్క పిల్లర్లు స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, స్టీల్ బ్రిడ్జ్ కట్టి కొడతారు. మీ యొక్క వాక్యాలను మీరు రిటర్న్ తీసుకోవాలి, క్షమాపణ కోరాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో వైపు చూసుకుంటే ఇటు ప్రధానంగా చూసుకుంటే ఇటు రేపు ఇంకొన్ని కూడా ఉద్యోగాలు ఇస్తాం, సో ఇవి అయింది నోటిఫికేషన్, సో కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది కానీ చెప్పి ప్రభుత్వం కూడా ఈ విధంగా కూడా ఆలోచిస్తుంది. సో మీరేమంటారు? ఇప్పుడు గతంలో 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినామని ఆల్రెడీ మీరు క్లెయిమ్ చేసుకుంటాం. ఆ ఉద్యోగాలు మీవి కావని కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 55,000 వేస్తామని చెప్తా ఉన్నారు. ఆ 55,000 అనేటువంటిది ఎప్పుడు వేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియలేదు. ఎప్పటి నుంచి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటా ఉన్నారు. 2 సార్లు జాబ్ క్యాలెండర్, ఈ అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్ వేసారు, దానికే అథెంటిఫికేషన్ లేదు. మీ మాటలను ఎవరు నమ్ముతారు? ఈ బోగస్ మాటలే ఇదంతా. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కాదు, అందరూ ముఖ్యమంత్రుల లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మీరు చూసారు కదా, కొండా సురేఖ గారు ఏ విధంగా చేశారు, శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకోవాలని అంటా ఉన్నారు. కొండా సురేఖ గారు మినిస్టర్ అయి ఉండి ఐటీ మినిస్టర్ అన్న, మా కొడుకు యొక్క మనవడికి ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు, మాకు ఉద్యోగం కావాలని అడుగుతారా?
అసలు మేము సిగ్గుపడతా ఉన్నాం. అది మీకు లేదో మేము మాకు తెలియదు కానీ మేము నిరుద్యోగులుగా సిగ్గుపడతా ఉన్నాం. శ్రీధర్ బాబు కూడా చెప్తారు, అమ్మా మనోళ్ళే కదా ఇచ్చేద్దామంట. మీ ఇంట్లో నుంచి ఇచ్చుకుంటున్నారా? మీ ఇంట్లో ఇచ్చుకోండి. మీ ఇంట్లో చపరాసి పనులకి ఇచ్చుకోండి మీరు ఏదన్నా. కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో మీ యొక్క సొంత ఫ్యామిలీలకు ఏ విధంగా ఇస్తారు? ఏ ఒక్కరికి అక్షరం ముక్క రాదు కొడుకులకి. అడ్డదారిని వచ్చి కొనుక్కుంటారు. అశోక్ నగర్లో తినడానికి తిండి లేదు, 5 రూపాయల బువ్వ తింటా ఉన్నారు. ఇక్కడ వచ్చి చూడురి, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మాట్లాడినా కానీ మీకు తగిన శాస్తి చేస్తాం, ఖచ్చితంగా బట్టలే ఊడగొడతాం ఈసారి. ఇంకోటి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి సో ఇంకో ఎమ్మెల్సీలు కొంతమంది బల్మూరు వెంకట్లు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, లేకుంటే దీనివల్ల మల్ల కావచ్చు, సిలిండర్ కొంతమంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, లేకుంటే కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే మీరు గతంలో కూడా మీరు చెప్పినందుకు మేము వచ్చి బస్సు యాత్రలు చేసిన వాళ్ళ వారి దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారా మీరు, లేకుంటే పోయినా సరే వాళ్ళు ప్రభుత్వానికి చెప్పలేకపోతారు? అసలు ఏం జరుగుతుంది? ఏంటంటే నిరుద్యోగుల పైన వాళ్ళకు పదవులు వచ్చినాయి. మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, బల్మూరి వెంకట్ గారు కావచ్చు, మన రియాజ్ సార్ గారు కావచ్చు, దాని తర్వాత కోదండ రామిరెడ్డి గారు కావచ్చు. వీళ్ళందరికీ అసలు నిరుద్యోగులు అనేటువంటి ట్యాగ్ లైన్ మీనే కదా మీకు వచ్చింది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అధికార మదం అనేటువంటిది వచ్చిన తర్వాత నిరుద్యోగులను విస్మరిస్తూ ఉన్నారు. మీరు నిరుద్యోగులను విస్మరిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడట్లేదు. మా కోసం మీరు మాట్లాడాలని పంపించినాం. లేదా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో ఎవరో ఒకరైనా విద్యాశాఖ తీసుకోండి. విద్యార్థుల గురించి మీకు కొద్దిగా గొప్ప తెలుసు కదా. మా తరపున కనీసం అన్న మాట్లాడండి అని నేను తెలియజేస్తా ఉన్నా. కానీ వీళ్ళు మాత్రం మా గురించి మాట్లాడరు. వీళ్ళకు మొహం లేదు, నిరుద్యోగులతో మాట్లాడే మొహం లేదు. మాతో చర్చలన్నా జరిపానండి. ఏ అక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదా? ఇప్పుడు చెప్పినటువంటి ఎమ్మెల్సీ గారి యొక్క వ్యక్తి కూడా ఉన్నారు ఇందులో. ఆ 10 మందిలో అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బయట కోడై కూస్తా ఉంది ప్రపంచం అంతా. వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అనేటువంటిది ఉంది. కానీ వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళ లిస్టులో ఎట్లుంటారు వాళ్ళు? టీజీపీఎస్సీ ఎన్నో అవకతవకలు చేసింది కదా. ఈ అన్ని ఎంటైర్ ప్రాసెస్ ని జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేపియండి, టీజీపీఎస్సీని రద్దు చేయండి. బూరా వెంకటేశం గారు తక్షణమే మీరు రాజీనామా చేయాలి. నవీన్ నికోలస్ గారు మీరు కూడా సెక్రటరీగా రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్ని మళ్ళీ ఫిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బయట కోడై కూస్తా ఉంది ప్రపంచం అంతా. వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అనేటువంటిది ఉంది. కానీ వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళ లిస్టులో ఎట్లుంటారు వాళ్ళు? టీజీపీఎస్సీ ఎన్నో అవకతవకలు చేసింది కదా. ఈ అన్ని ఎంటైర్ ప్రాసెస్ ని జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేపియండి, టీజీపీఎస్సీని రద్దు చేయండి. బూరా వెంకటేశం గారు తక్షణమే మీరు రాజీనామా చేయాలి. నవీన్ నికోలస్ గారు మీరు కూడా సెక్రటరీగా రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేసి